మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సిఆర్డీఎల్ కౌన్సిలింగ్ లో సీనియర్లకు అన్యాయం జరిగిందని సిఆర్డీలు జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు। ఈ నిరసనకు ఆదివాసీ నాయకులు సంఘాలు సంఘీభావం తెలిపాయి। నా పేరు రమాదేవి వేమనపల్లి సార్। గత 7 సంవత్సరాల నుంచి వేమనపల్లిలో చేస్తున్నాను సార్। మంచిర్యాలలో చేయడం వల్ల ఎవరైతే రెగ్యులర్ వాళ్ళు వచ్చిండ్రో అప్పుడు నన్ను వేరే ప్రాంతానికి ఎక్కడెక్కడ ప్లేస్ లేకుండా ఉంటే నాకు కృష్ణపల్లి ఇచ్చారు సార్। కృష్ణపల్లి అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 60 కిలోమీటర్లు సార్। నాకు అప్పుడు 1 ఇయర్ పాప ఉండే సార్। నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సార్ నాకు ఇవ్వలేదు సార్। కృష్ణపల్లికి పోయినా సార్, అక్కడ 1 ఇయర్ చేసిన తర్వాత వేమనపల్లికి వెళ్ళడం జరిగింది సార్। ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి అక్కడనే నేను చేస్తున్నా సార్। ఇప్పుడు ఏదో కౌన్సిలింగ్ అంటే నా పాప చదువు కోసం అని అక్కడ చదువు కూడా లేదు సార్। నా పాప చదువు కోసం అని ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అంటే తీసుకొచ్చి మంచిర్యాలలో ఇస్తున్నారు। మంచిర్యాలలో 317 ఆమె ఇప్పుడు అనిత మేడం రావడానికి రెడీగా ఉంది। గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క బాధలను కూడా విన్నది, వాళ్ళకి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నది। మేడం వస్తుంది సార్। నేను ఆమె వల్ల లాస్ట్ ఇయర్ సఫర్ అయినా సార్। నేను ఈ ఇయర్ కూడా మళ్ళీ ఆమె వస్తుంది సార్। దాని వల్ల నేను సఫర్ అయిపోయి ఇప్పుడు కనీసం అప్పుడు నాకు కృష్ణపల్లి ఉండే సార్, ఇప్పుడు నాకు కృష్ణపల్లి కూడా లేదు సార్। ఇక్కడ బాయ్స్ స్కూల్ ఏదైనా చిన్న స్కూల్ ఇవ్వండి సార్ నాకు అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన ఇవ్వడం లేదు సార్। మరి నాకంటే ముందున్న ఆమెకేమో బాయ్స్ ఇచ్చేది సార్। అసలు ఆమె తెలుగు గ్రేడ్ పోస్ట్ 1 ఉన్నది, అసలు మాకు 1 మంచిర్యాల డిస్ట్రిక్ట్ లోనే లేదు అసలు। ఉన్న ఆమెకు కూడా మళ్ళీ గర్ల్స్ లో ఇవ్వకుండా అక్కడ కోటపల్లి ఖాళీ ఉంది, కృష్ణపల్లి ఖాళీ ఉంది, అంతటా ఖాళీగా ఉన్నప్పుడు ఆమెకు ఆ గర్ల్స్ లో ఇవ్వకుండా బాయ్స్ లో ఇవ్వడానికి కారణం ఏంటి సార్ అంటే నేను అసలు ఆమెకు కౌన్సిలింగే చేయలేదని చెప్తాను। మళ్ళీ నేను ఆమె వస్తే నాకు ఇబ్బంది పడాల్సి వస్తుంది, నా పాపను పెట్టుకొని నేను ఎక్కడికో తిరగాల్సి వస్తుంది। పేరెంట్స్ లేరు, ఎవరు లేరు సార్, నేను ఒక్కదాన్నే, నాకు ఉన్నది ఒక్కతే పాప సార్ అని చెప్పినా కూడా ఆయన వినకుండా ఆయన ఇష్టానుసారంగా లేదు నువ్వు ఖచ్చితంగా సంతకం పెడతావా ఇక్కడ పీవో మేడం దగ్గరకు పోతావా అని మమ్మల్ని బెదిరిస్తుంది సార్। కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ యొక్క కౌన్సిలింగ్ ను రద్దు చేసి తిరిగి సీనియారిటీ ప్రకారం మాత్రమే సార్, ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు అంటే ఎవరికైతే రెగ్యులర్ వాళ్ళకు ఎట్లా అయిపోయినాయో మొన్న ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు, ఎవరైతే లేడీస్ ఫస్ట్ కోరుకున్నారో ప్లేస్ వాళ్ళకే ఇచ్చారు। అదే విధంగా మాకు కూడా సార్ మేము సిఆర్టీ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు అయినప్పటికీ కూడా సార్ 4 నెలలకు 5 నెలలకు జీతాలు వస్తాయి సార్। అయినా కూడా అన్ని ఓర్చుకొని సార్ మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్। అయినప్పటికీ కూడా మాకు ఈ అన్యాయం చేస్తున్నారు సార్। ఈ అన్యాయాన్ని మేము అందరం ఖండిస్తున్నాం సార్। ఖచ్చితంగా ఈ యొక్క సిఆర్టీ యొక్క కౌన్సిలింగ్ ను రద్దు చేసి సిఆర్టీ ప్రకారం మా యొక్క కౌన్సిలింగ్ లో మా సీనియారిటీ ప్రకారం మాకు కౌన్సిలింగ్ పెట్టండి సార్। ఆ సిఆర్టీ ప్రకారం మీరు ఎక్కడికి ఇచ్చినా మేము అక్కడికి వెళ్ళిపోతాం సార్। మా యొక్క గోడును బాధను ఆలకించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్। గిరిజన అభివృద్ధి సంస్థ అవినీతికి నిలయంగా తయారైంది। ఈ అవినీతిలో భాగంగా డిటిటిఓ గారు అలాగే ఏసీఎంఓ గారు కూడా భాగస్వాములై మొత్తానికి ఆదివాసీ గిరిజన సంస్థను మొత్తానికే నిర్వీర్యం చేస్తా ఉన్నారు। ఎందుకంటున్నామంటే ఇవాళ సిఆర్టీలకు అన్యాయం జరిగింది, పోడు భూములకు సంబంధించి ఎఫ్ఆర్సీ కమిటీలో కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అందరికీ అన్యాయం చేస్తా ఉన్నారు। ఏదైతే సీరియల్ నెంబర్ 17 లో ఉండి సీనియారిటీ 17 లో ఉన్నటువంటి రాజమౌళి నిర్మల్ కు బదిలీ అయినటువంటి రాజమౌళి గారు ఉద్యోగులను గిరిజనులను వేధిస్తా ఉన్నాడు। ఎందుకంటే ఇకనో ఇప్పుడు రిటైర్మెంట్ ఉన్న వ్యక్తులు అందరు ఉద్యోగస్తుల దగ్గర సర్వీస్ నెంబరు సర్వీస్ బుక్ ఫైల్ చేయాల్సింది అయినే ఉంటది కాబట్టి ఇక్కడ జిల్లాలో తిష్ట వేసుకొని 8 సంవత్సరాలుగా ఇంకో 4 సంవత్సరాలు ఇక్కడే ఉంటే అది డబ్బును మనము ధనలాభాని కోసమే ఇక్కడ ఉంటా ఉన్నాడు। రాజమౌళి గారికి వెనకాల కూడా డిటిడిఓ గంగారాం గారు కూడా ఉన్నారని మేము భావిస్తా ఉన్నాము। దాదాపుగా 86